ప్రైజ్ ద లార్డ్. మీరందరూ బాగున్నారా? బైబిల్ గ్రంథాన్ని ప్రతిదినం చదువుతున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి దినము ధ్యానం చేస్తున్నారా? బైబిల్ నాలెడ్జ్ అనే ఈ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెబుతున్నందుకు మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఇంకా ఎక్కువగా బైబిల్లోని విషయాలను మీరు తెలుసుకోవాలని మేము ఆశిస్తున్నాము. కనుక ఈ బైబిల్ నాలెడ్జ్ అనే ఈ కార్యక్రమంలో మేము అడిగే ప్రశ్నలకి సరైన సమాధానాలు చెప్పటానికి ప్రయత్నం చేయండి. ప్రతి దినము బైబిల్ గ్రంథాన్ని చదవండి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయండి. ఆ విధంగా దేవునిలో మీరు బలపడాలని మేము ఆశిస్తున్నాం. ప్రభు నామమున ఇందులో పాల్గొనుచున్నటువంటి మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. బైబిల్ నాలెడ్జ్లో 12వ ప్రశ్నకు జవాబు డి. గర్వము. రెఫరెన్స్ సామెతలు 16వ అధ్యాయము 18వ వచనం. బైబిల్ నాలెడ్జ్లో ఈ వారం 13వ ప్రశ్న, మెస్సియా అను మాటకు అర్థము ఏమిటి? ఏ. రారాజు, బి. శక్తిమంతుడు, సి. అభిషిక్తుడు, డి. కీర్తనీయుడు. మీ జవాబును వెంటనే తెలియచేయండి. దేవుడు మిమ్ములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. దేవుని కృపను బట్టి నాపైన నీ కరుణ అనే పాటని వ్రాయటం జరిగింది. ఆ పాట ఈ ఛానల్లో కలదు. ఆ పాటని వీక్షించి దేవుని మహిమపరుస్తారని ఆశిస్తున్నాము. దేవుడు మిమ్మను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.